భారత ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని కోటా కోడలిలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు వీక్షించారు. అనంతరం మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అక్కడ నుంచి గంటా స్తంభం వరకు ప్రదర్శన చేపట్టారు. భారతదేశానికి ప్రధానమంత్రిగా మూడవసారి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇంకొక 5 నిమిషాల్లో బాధ్యతలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది దేశానికి శుభసూచకం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేశంలో సుభిక్షమైనటువంటి పరిపాలన ఉండాలన్నా, దేశం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలన్నా, దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా, శత్రు దేశాలన్నీ కూడా వణికిపోవాలన్నా దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గట్స్ ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశంలో ఉంటే అపరచాణిక్యుడు లాంటి మంచి అనుభవం ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉండడం శుభసూచకం. ఎందుకంటే దేశంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంటే అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి, ఈరోజు ఇండియా కూటమి చూస్తే 20 పార్టీలతో కలిపి ఇండియా కూటమి ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు ఎవరిని కూడా విమర్శించకపోయినా మీరంతా కూడా ముస్లిమ్స్ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే ముస్లిమ్స్ అందరికీ కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకుని వెళ్ళి కొన్ని ఓట్లు, కొన్ని సీట్లు వాళ్ళు మూటకట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఏదైతే 20 పార్టీలతో వాళ్ళు ఇండియా కూటమి ఏర్పాటు చేశారో 20 మందిలో ఇతను ప్రధానమంత్రి అని చెప్పే దమ్ము, గట్స్ ఏ వ్యక్తికైనా ఉన్నాయని చెప్పి మల్లికార్జున ఖర్గే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి వాళ్ళు నిర్ణయం చేయలేదు. ఓ పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వకూడదు, భారతీయ జనతా పార్టీ ఎలాగ అధికారం చేపడుతుందో చూస్తామని చెప్పి ప్రగల్భాలు పలకడమే తప్ప మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు ఇగో మా ఇండియా కూటమి గారి అధికారంలోకి వస్తే ఈ వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడని చెప్పలేనటువంటి గట్స్ లేనటువంటి వ్యక్తులు ఇండియా కూటమిలో ఉన్నారు. పార్టీ ఉండాలి, సమర్థమైనటువంటి వ్యక్తి ఉండాలని చెప్పి నిర్ణయం చేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా మూడోసారి అందరూ ఎక్కించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభాండాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అగాధాలన్నీ కూడా పూడ్చడానికి నరేంద్ర మోడీ గారు మొదట 5 సంవత్సరాల సమయం పెట్టింది. దాని మీద స్ట్రక్చర్ నిర్మాణం చేయడానికి ఇంకొక 5 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు కంప్లీట్గా డెవలప్మెంట్, అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల పాటు కృషి చేస్తారు. ఈ దేశం కానీ రాష్ట్రం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముసిపోతూ ఉంది. అలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారికి అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. ఈ సమయంలో నరేంద్ర మోడీ గారికి ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.